చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. నీలో నీవే కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. చేయి విడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును. నీ చేయి విడువని యేసుదేవుడు ఆదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా, చెప్పకుంటే గుండె కోతని.
నేస్తమా చెప్పకుంటే గుండె కోతనే. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా చెప్పకుంటే గుండె కోతని. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా చెప్పకుంటే గుండె కోతని. నేను నీవి కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. నీలో నీవి కృంగిపోతున్నావా, అందరిలో ఒంటరివైపోయావా. విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును. నీ చేయి విడువని యేసు దేవుడు ఆదరించి ఓదార్చును. చెప్పుకుంటే సిగ్గు చేటని నేస్తమా చెప్పకుంటే గుండె కోతని. హల్లెలూయా. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా, ఒంటరిని కానెన్నడు. నీ తోడు
ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడైన దేవునికి ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. చూడండి, దేవుడు మనకిచ్చిన అవకాశంలో కొద్ది నిమిషాలు బైబిల్ గ్రంథం నుంచి వాక్యాన్ని చూసుకున్నాము. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిని దుఃఖించి వారిని ఓదార్చుదును. చాలండి. ఈ వాక్యంలో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు ఈ దినాన కొన్ని విషయాలు మనకి తెలియజేస్తున్నారు. ఆమోసు కుమారుడైన యెషయా తనకు కలిగిన ప్రతి ఒక్క దర్శనాన్ని ఈ యెషయా గ్రంథం ద్వారా లిఖితపూర్వకంగా ప్రతి క్రైస్తవురాలకి అందజేశారన్నమాట. ఈ యెషయా గ్రంథంలో అనేకమైన నిగూఢమైన సత్యాలు, రాబోయే కాలంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా లిఖితపూర్వకంలో రాసి ఉన్నారు. యెషయా గ్రంథంలో క్రీస్తు శకం గురించి, అనగా క్రీస్తు ఎలా జన్మిస్తారు, ఆయన మరణానికి ఎలా అప్పగించబడతారు, ఇలా కొన్ని విషయాలు యెషయా గారు దైవ దర్శనం ద్వారా తెలుసుకొని ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకు తెలియజేశారు. అయితే మనం చదువుతున్న ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఏమంటున్నాడంటే, నేను వారి ప్రవర్తన చూచితిని. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆకాశమందు ఆసీనుడై ఉండి ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాడు. అందుకే ఆది కాండంలో ఏమంటాడండి, చూచుచున్న దేవుడవు నీవే అని హాగరు మాట్లాడుతుంది. ప్రభు అయిన తండ్రి ప్రతి ఒక్క ప్రవర్తన కూడా చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అలా ఆయన గమనిస్తూ ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? క్రైస్తవురాలుగా నువ్వు మార్చబడ్డావు, క్రైస్తవునిగా నువ్వు మార్చబడ్డావు. ప్రభువు నిన్ను చూసినప్పుడు, నీ ప్రవర్తన చూచినప్పుడు ఎలాంటి ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావు? ఈ భూలోకంలో ఆయనకి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావా? అయోగ్యమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తున్నావా? ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తున్నాం? ఆయన ఆకాశం నుండి ఆయన యొక్క కన్నులు ప్రతి ఒక్క మనిషిని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాయి. అలాగూ పరిశీలన చేసినప్పుడు మనం ఎలాంటి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామన్నది ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్న వేసుకోవాలి. కింద వచనాన్ని మనం గమనించినట్లయితే, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారి దుఃఖంలో వారిని ఓదార్చుదును. ఒకటి స్వస్థత ఇక్కడ మనకి యెషయా గారి ద్వారా తెలియచేయబడుతుంది. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అన్న లేఖనంలో ఉన్న వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ఎక్కువగా అస్వస్థతగా ఉన్నవారు ప్రార్థిస్తూ ఉంటారు. స్వస్థత నీకు శీఘ్రంగా రావాలి అంటే యెషయా గారు ఏం చెప్తున్నాడంటే, నీ ప్రవర్తన బట్టి, నీ నడవడికను బట్టి, నువ్వు క్రైస్తవునిగా మార్చబడిన తర్వాత నీవు జీవిస్తున్న విధానాన్ని బట్టి నిన్ను స్వస్థపరుస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనం ద్వారా ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నారు. మనం శ్రమలో ఉన్నప్పుడు మనకు ఓదార్పు కావాలి. మనకు ఎటు వెళ్ళాలో తోయని పరిస్థితిలో ఉన్నప్పుడు మనకు నడిపింపు రావాలి. మనకు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యం రావాలి. ఇలాంటివన్నీ కూడా మన జీవితంలో జరగాలి అంటే మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్త. నీ ప్రవర్తన నేను చూస్తున్నాను, ప్రవర్తనకి తగిన ప్రతిఫలంగా నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను, నీకు శ్రమలో ఓదార్పునిస్తాను అని ప్రభువారు లేఖనం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. లేఖనంలో ఉన్న ప్రతి ఒక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. క్షుణ్ణంగా పరిశీలించి ఆ వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని క్రియారూపంలో మనకు అందజేస్తూ ఉంటారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు జనసమూహంతో కొండ మీద కూర్చుండి ఆయన అనేకమైన విషయాలు మాట్లాడుచున్నప్పుడు చెప్తున్న ఒక విషయం ఏంటంటే, దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖంలో ఉన్న నీకు ఓదార్పు కావాలి. అలాగే నువ్వు
నీ ప్రవర్తన దేవుడు చూసినప్పుడు అనుకూలమైన ప్రవర్తన కలిగి నీవు జీవిస్తున్నావా? నీటి మూలంగా జన్మించిన నీవు ఆత్మ మూలంగా నీ ప్రవర్తన కాపాడుకుంటున్నావా అన్నది మనం గమనించుకోవాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ ప్రవర్తన కాపాడుకొని ప్రభు యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంది, ఆరోగ్యాన్ని పొందుకుంది, ఆమె త్రోవ సరళం చేసుకోగలిగింది. అలాగే ఆమె దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పును కూడా సంపాదించుకుంది. ఆ స్త్రీ ఎవరు అని మన బైబిల్ గ్రంథంలో పరిశీలన చేస్తే చూడండి, వాక్యాన్ని చదువుతున్నాము. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపగలిగిన వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. చాలండి. ఈ యొక్క ఋతు గ్రంథంలో ఒక చక్కని మాటను ప్రభువు వారు మనకు తెలియజేశారు. ఇక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో 2 స్త్రీలు ప్రత్యేకంగా రాయబడ్డారు. ఒకటి రూతు, 2 ఎస్తేరు. ఈ రూతు యొక్క జీవిత సాక్ష్యాన్ని మనం గమనించినట్లయితే రూతు అనే స్త్రీ జన్మించిన స్థలం మోయాబు దేశం. ఆ మోయాబు దేశంలో నివాసం చేస్తున్న ఈ స్త్రీకి ఎవరు పరిచయస్తులుగా మార్చబడ్డారు అంటే బెత్లెహేము నుంచి వెళ్ళిన నయోమి కుటుంబం ఆమెకు పరిచయస్తులుగా మార్చబడ్డారు. తర్వాత ఆ ఇంటికి కోడలుగా మార్చబడింది. మోయాబులో జన్మించిన ఆమె బెత్లెహేము ఇంటి వారికి సమీప బంధువుగా మార్చబడిన తరువాత ఆ కుటుంబంలో తీరని నష్టం జరిగింది. అది మనందరం కూడా తెలుసు. ఈ నయోమి అనే స్త్రీ బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు ఆ కరువుని ఓర్చుకోకుండా, సహించకుండా, శ్రమలో దేవుని వైపు చూడకుండా మోయాబు దేశానికి పొట్టకూటి కోసం ప్రయాణమై వెళ్ళిపోయింది. అలాగూ ఆ దేశంలో ప్రవేశించిన తర్వాత ఆ దేశంలో భర్తను పోగొట్టుకుంది. తర్వాత బిడ్డలకు వివాహాన్ని చేసింది. 2 కుమారులు కూడా. 2 కుమారులకు వివాహం జరిగిన తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఆమె రిక్తురాలుగా మార్చబడింది. ఏమీ లేని దానిగా మిగల్చబడింది. అలా మిగల్చబడిన తరువాత నయోమి కోడలు 2 కూడా తీసుకొని, నేను ముసలితనంలో ఉన్నాను, వృద్ధాప్యంలో ఉన్నాను, కాబట్టి మీరు మీ గృహాలకు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు ఓర్ప అయితే సంతోషంతో అత్తని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ ఈ రూతు అనే స్త్రీ ఏం చేసిందంటే అత్తతో సన్నిహితంగా జీవించడం ప్రారంభించింది, స్నేహభావంతో జీవించడం ప్రారంభించింది, తల్లిలాగా ఆదరించడం ప్రారంభించింది. నీ కుటుంబమే నా కుటుంబం, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేశమే నా దేశము, నువ్వు ఎక్కడైతే నివాసం చేస్తావో నేను అక్కడే నివాసం చేస్తాను, నీవు ఎక్కడైతే ఏ దేశంలో అయితే ప్రయాణం కొనసాగిస్తావో ఆ దేశంలోనే నేను ఉంటాను అని అత్తని విడిచిపెట్టకుండా ఆ మరలా తిరిగి బెత్లెహేములోకి ప్రవేశించినట్లు మనం గమనించగలం ఈ గ్రంథంలో. అసలు మోయాబు అనగా ఏమిటి అని మనం గమనించినట్లయితే మోయాబు అనగా శాపగ్రస్తమైనది. ఈ శాపంలోకి ప్రవేశించింది రూతు. తనకున్న సమస్తాన్ని కోల్పోయింది. చాలామంది ఈ దినాల్లో వస్తున్న శ్రమని ఓర్పుతో సహనంతో జయించకుండా వేరు మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటున్న క్రైస్తవులుగానే ఉంటూ బాప్తీసం తీసుకొని కూడా ఎంతోమంది చిన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, అనారోగ్యాలు తట్టుకోలేక, వస్తున్న శ్రమలను తట్టుకోలేక ఈ యొక్క నయోమి వలె శాపగ్రస్తమైన దాని వైపు తిరిగి వెళ్ళిపోతున్నాం. అలాగూ వెళ్ళడం వల్ల నయోమి రిక్తురాలుగా మిగల్చబడింది. ఇది నాన్న నీ కుటుంబంలో, నీ శరీరంలో ఆరోగ్యం లేకపోవచ్చు, శ్రమలు అధికంగా ఉండవచ్చు, ఆర్థిక సహాయం లేక నువ్వు బాధపడవచ్చు. కానీ ఓర్పుతో సహనంతో దేవుని యొక్క ప్రాధాన్యపడినప్పుడు ఆయన కనికర పూర్ణుడు కాబట్టి, ఆయన బిడ్డలు ఏడవడం ఆయనకి ఏమాత్రం ఇష్టం ఉండదు కాబట్టి ఆయన కనికరాన్ని మనపై చూపిస్తాడు. ఆ విషయాన్ని నయోమి గమనించుకోలేక శాపగ్రస్తమైన దానిలో ప్రవేశించి రిక్తురాలుగా మార్చబడింది.
అదే శాపగ్రస్తమైన జీవితంలో జన్మించి శ్రేష్టమైన అనుభవంలోకి వచ్చింది. ఎవరండి? రూతు అనే స్త్రీ. ఈ రూతు అనే స్త్రీ బెత్లెహేములో ప్రవేశించిన తర్వాత నివాసం చేయడానికి గృహం ఉంది, కానీ తినడానికి ఆహారం లేదు, కట్టుకోవడానికి వస్త్రాలు లేవు. అదే వాళ్ళ పుట్టింటి దగ్గర ఉంటే అన్నీ కూడా సౌకర్యంగా ఉండేవి. కానీ నిజ దేవుడిని ఆమె గుర్తించింది, శ్రేష్టమైన దాన్ని ఆమె గుర్తించింది. కాబట్టి బెత్లెహేములోకి ప్రవేశించింది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, అనగా ఆశీర్వాదపు సూచన. ఆశీర్వాదాన్ని ఆమె అనుభవించాలి అనుకుంది. ఆశీర్వాదంలో ఆమె ప్రవేశించింది. ఈ ఆశీర్వాదాన్ని ఎలా అనుభవించాలి? దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదం ఎలా పడితే అలా ఉంటే వచ్చిందండి. యెషయా గ్రంథంలో ఏమంటాడు? నీ ప్రవర్తన చూచి నీకు ఇస్తాను అంటున్నాడు. అలాగే ఈ యొక్క రూతు ప్రవర్తన దేవుడు గమనించడం ప్రారంభించాడు. ఈ దినాల్లో లోకస్తులుగా తిరుగుతున్న మనము ఏదో ఒక సమస్యను బట్టి క్రైస్తవులుగా మార్చబడుతున్నాం. అన్యులుగా ఉంటున్న మనము దేవుని బిడ్డలుగా మార్చబడుతున్నాం. మార్చబడిన తర్వాత ఈ లోక ఆచారాలకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క నడవడికి మనం దూరంగా నివాసం చేస్తున్నామా లేదా? మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? ఇహలోక మాలిన్యం మన శరీరానికి అంటకుండా మనం కాపాడుకుంటున్నామా లేదా? మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది మనం గమనించుకోవాలి. అలాగూ రూతు గమనించుకోవడం ప్రారంభించింది. రూతును దేవుడు చూడటం ప్రారంభించాడు. రూతుని చూచడం ప్రారంభించిన తర్వాత రూతు గురించి దేవుడు ఏమని సెటిల్ చేశాడండి? మునుపటి ప్రవర్తన కంటే ఇప్పుడున్న ప్రవర్తన మరీ జాగ్రత్తగా ఉంది, కాబట్టి నేను నీకు సహాయంగా ఉంటాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఇది నాటి వాగ్దానం మనం కావాలి. మన బిడ్డల భవిష్యత్తు నిమిత్తం, మన భవిష్యత్తు నిమిత్తం మనకు మంచి వాగ్దానం దేవుడు ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మన ప్రవర్తన కాపాడుకోవాలి. రూతు ప్రవర్తన కాపాడుకుంది. యవన కాలంలో ఉంది, భర్తను కోల్పోయింది, శరీరేచ్ఛలకు దూరంగా నివాసం చేసింది. ఈ దినాల్లో చాలామంది యవనస్తులు ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి కూడా ఆకర్షితులైపోతున్నారు. అలాగ ఉండటం వల్ల, నీ ప్రవర్తన జాగ్రత్తగా లేకపోవడం వల్ల దేవుడు నీకు ఇచ్చేదాన్ని వినితీయడానికి సంసిద్ధమైన మనసుతో ఉన్నాడు. అలాగూ కాకుండా రూతు వలె మన ప్రవర్తన కాపాడుకోవాలి. అలాగే రూతు ప్రవర్తన కాపాడుకోవడం వల్ల ఏం సంపాదించింది అంటే, కోల్పోయిన భర్తని దేవుడు మరలా తనకి ప్రసాదించాడు. నయోమి కుమారుడు చనిపోయినా కానీ సమీప బంధువుడైన బోయాజును దేవుడు తనకి భర్తగా అనుగ్రహించాడు. పోగొట్టుకున్న ఆస్తిని ఆమె తిరిగి సంపాదించుకుంది. దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పును ఆమె సంపాదించుకుంది. ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యాన్ని సంపాదించుకుంది. ఆమె ద్వారా యేసుక్రీస్తు వంశావళి కూడా వృద్ధి చెందింది. రూతు కుమారుడు ఎవరు అని మనం గమనించినట్లయితే యెహోవా యేసుక్రీస్తు వారు. రూతు బోయాజును వివాహం చేసుకున్న తర్వాత ఆమె బిడ్డలు కలిగారు. ఆ బిడ్డల తరతరాలు మనం గమనించినట్లయితే యెషయా రూతు గర్భంలో వచ్చినట్లు, యెషయా కుమారుడు దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. రూతు ఎంత ధన్యురాలుగా మార్చబడింది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. దుఃఖపడింది కానీ ఆమెకు ఓదార్పు దొరికింది. ఈ దినాల్లో నువ్వు దుఃఖపడుతున్నావు, ఎన్నో సమస్యల నిమిత్తం నువ్వు ప్రాధాయపడుతున్నావు. ఆ దుఃఖం శరీర సంబంధమైన దుఃఖంగా ఉంటుందా? ఆత్మ సంబంధమైన దుఃఖం కలిగి మనం జీవిస్తున్నామా? అలాగే బైబిల్ గ్రంథంలో ఆత్మానుసారంగా నడుచుకుంది, శరీరరక్షణ ఆమె విడిచిపెట్టింది కాబట్టి ఆమెకు ఓదార్పు దొరికింది. ఈ దినాల్లో మన ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది మనం గమనించుకోవాలి. కొత్త నిబంధన గ్రంథంలో కూడా దోర్కా అనే ఒక స్త్రీ ఉండేది, మారు పేరు తబిత. ఈ తబిత అనే స్త్రీ ఒకానొక సమయంలో యవన కాలంలో ఉన్నప్పుడు చనిపోయింది. చనిపోయినప్పుడు ఆమె చేసిన ప్రతి క్రియను కూడా ఎత్తిపెట్టి అక్కడున్న విధవరాళ్ళందరూ కూడా సేవకుడి దగ్గరకు వచ్చి ప్రాధాయపడతారు. చాలా మంచి వ్యక్తి, మా అందరికీ సహకారంగా సహాయంగా ప్రతి విషయంలో కూడా సన్నిహితంగా జీవించేది అని ఒక మంచి సాక్ష్యాన్ని ఆమె గురించి
ఈ దినాల్లో మనం సాక్ష్యం ఏ రీతిగా ఉంటుంది? దేవుడు ఏం చెప్తున్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమించడం వల్ల ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని జరిపిస్తాడు. సేవకుల ప్రార్థన నీ జీవితంలో ప్రతిఫలంగా మార్చబడింది. సేవకుల ప్రయాసం నీ జీవితంలో వృధాగా పోదు. నీ ప్రవర్తన కరెక్ట్గా ఉంటే, నీ నడవడి దేవునికి అనుకూలంగా ఉంటే, దైవ సన్నిధికి నువ్వు సన్నిహితంగా ఉంటే, నీవు కావాల్సిన వాటిని కూడా పొందుకోగలుగుతావు. అలాగే ఈ రూతు అనే స్త్రీ పొందుకోగలిగింది. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట చెప్తాడు, చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చాలండి. దావీదు కుమారుడైన సొలొమోను గారు దేవుడు తనకి ఇచ్చిన ఆత్మజ్ఞానంతో ఏమని మాట్లాడుతున్నారండి? నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారానికి ఒప్పుకోవాలి? ఆయన అధికారానికి, నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన భర్త అయిన దేవుని అధికారానికి నీవు ఒప్పుకోవాలి. నువ్వు పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, యవ్వన కాలంలో ఉండొచ్చు, ఏ ప్రాయంలో నువ్వు ఉన్నా కానీ నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు ఏం జరిగింది అన్నాడు? నీ త్రోవలు సరళం చేయబడతాయి. నువ్వు ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నావు, ఆ చిక్కులో నుంచి విడుదల కావాలి. నీకు ఆ సమస్యకు పరిష్కారం కావాలి. ముందుగా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. రూతు అలాగూ తన ప్రవర్తన కాపాడుకుంది. ఆమె త్రోవ సరళం చేయబడింది. తబిత ప్రవర్తన కాపాడుకుంది. ఆమెకు ఓదార్పు దొరికింది. చనిపోయిన ఆ స్త్రీ మరలా లేపబడింది. ఈ దినాల్లో ఆత్మీయ జీవితంలో చనిపోయిన నీవు మరలా బ్రతికించబడాలి. మరలా ఆత్మరూపిగాను మార్చబడాలి. దేవునికి దగ్గరగాను మార్చబడాలి. కాబట్టి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రవర్తన అంతటి ఉన్న ఆయన అధికారానికి ఒప్పుకోవాలి అని జ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు. అలాగూ ప్రవర్తన అంతటి ఉన్న ఆయన అధికారానికి ఒప్పుకోలేకపోయింది ఒక స్త్రీ. ఆ స్త్రీ ఎవరు అంటే లోతు భార్య. ఈ లోతు భార్య గురించి మనందరికి కూడా తెలుసు. ఆది కాండంలో ఉంటుంది ఆమె గురించి. ఈ లోతు అనే వ్యక్తి అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. తను అబ్రహాము దగ్గర ఎన్నో సంవత్సరాలు జీవించాడు. దేవునికి బలి అర్పించడం తెలుసు, దేవుని నిబంధన తెలుసు, దేవుడితో అబ్రహాము ఏ రీతిగా మాట్లాడాడు, ఏ రీతిగా నడిచాడు అన్నది ఆ కుటుంబీకులందరికీ కూడా తెలుసు. ఒకానొక సమయంలో అబ్రహాము పరివారికి, లోతు పరివారికి అసమాధానం ఎదురైనప్పుడు వారు విడిపోవలసిన పరిస్థితులు సంభవించినాయి. ఆ విడిపోయిన తర్వాత లోతు ఎన్నుకున్న ప్రదేశం సొదొమ గొమొర్రా పట్టణం. పైపైన పచ్చగా ఉన్న దాన్ని లోతు గమనించాడు. ఆ దేశానికి ఆయన సిద్ధపడి వెళ్ళిపోయిన తరువాత ఒకానొక సమయంలో ఆ దేశంలో అవిధేయత విస్తరించడం వల్ల దేవునికి కోపం రాగా ఆ దేశాన్ని ఆయన నిర్మూలన చేయాలన్న ఆలోచన కలిగినప్పుడు దేవునికి అత్యంత సన్నిహితంగా ఉంటున్న అబ్రహాముతో దేవుడు చెప్తాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అని చెప్పినప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉన్న ఈ యొక్క లోతు కుటుంబం అబ్రహాముకు జ్ఞాపకం చేసుకుంటాడు. అయా, ఆ యొక్క పట్టణంలో నీకు అనుకూలంగా నడిచే వ్యక్తులుంటే కాపాడుతావా అని అడిగినప్పుడు ప్రభువారు కాపాడుతానని చెప్పినప్పుడు అబ్రహాము అడిగిన విధానాన్ని బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలి అనుకుంటాడు. లోతు యొక్క కుటుంబాన్ని రక్షించడానికి దేవదూతల యొక్క పట్టణంలో ప్రవేశించినప్పుడు లోతు గృహానికి తీసుకువెళ్ళిన తరువాత లోతు యొక్క కుటుంబాన్ని రక్షించడానికి ఒక ప్రదేశాన్ని చూపిస్తారు దేవదూతలు. పలానా ప్రదేశంలో మీరు నివాసం చేయండి. ఆ ప్రదేశంలో నివాసం చేసినప్పుడు ఈ పట్టణంలో వచ్చిన కీడు మీకు సమీపంగా ఉండదు, దూరంగా ఉంటుందని చెప్పినప్పుడు లోతు తన భార్యని బిడ్డలిరువుని తీసుకొని వెళ్తున్నప్పుడు లోతు తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. కానీ తన భార్య ఏం చేసిందంటే కొంత దూరం ప్రయాణం కొనసాగించిన తర్వాత దేశంలో ఆ యొక్క పట్టణంలో జరుగుతున్న కల్లోలం చూసి వెనుదిరిగి చూసింది. దేవుడు చెప్పిన మాట తను నెరవేర్చలేకపోయింది. ప్రవర్తన అంతటి యందు తన అధికారాన్ని ఒప్పుకోలేకపోయింది. అలాగూ ఒప్పుకోలేక వెనుదిరిగి చూసినప్పుడు
ఏమైపోయిందంటే తన జీవితం ఉక్కు స్తంభంగా మార్చబడింది. ఈ దినాల్లో చాలామంది కూడా దేవుడు దైవ దర్శనాల ద్వారా, వాక్యం ద్వారా, సేవకుల ద్వారా ఎన్నో విషయాలు మనకు బయలుపరచబడుతున్నాడు. కానీ వాటిని మనం నెరవేర్చలేని స్థితిలో ఉంటున్నాం. అలాగూ లోతు భార్య వెనుతిరిగి చూసింది, ఉక్కు స్తంభంగా మార్చబడింది. తను ఒక్కటే ఉక్కు స్తంభంగా మార్చబడటమే కాకుండా బిడ్డల భవిష్యత్తులో కూడా దెబ్బతీసిందిగా మార్చబడింది. ఈ దినాల్లో నిన్ను బట్టి నీ కుటుంబం కృంగిపోకూడదు. మనల్ని బట్టి మన వెనకాల వస్తున్న బిడ్డల భవిష్యత్తు పాడైపోకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఋతు వలె సత్ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన అనగా మంచి ప్రవర్తన, ఈ భూలోకంలో యవన కాలంలో మన యొక్క ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు ఫ్యూచర్లో మన త్రోవల సరళం చేయగలుగుతాడు దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ లోతు భార్య వలె జీవిస్తున్నామా, లేదా ఈ ఋతు వలె మన యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, దుఃఖం వచ్చినప్పుడు ఓర్చుకుంటూ, ప్రవర్తన కాపాడుకుంటూ, అందరితో సమాధానంగా జీవిస్తూ ఆయన సన్నిధిలో ఎదుగుతున్నామా? ఆత్మీయులుగా మార్చబడ్డామా? శరీర సంబంధమైన శరీరేచ్ఛల కలిగి మనం జీవిస్తున్నామా అన్నది మనం గమనించుకోవాలి. యెషయా గ్రంథంలో చెప్తున్న మాట ఏంటండి? నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును. ప్రవర్తన చూసి దేవుడు మనకు ఓదార్పునిస్తానంటున్నాడు. ప్రవర్తన చూసి నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు. నీ ప్రవర్తన చూసి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఈ 3 వాగ్దానాలు ఈ దినాన్ని మన కుటుంబంలో నెరవేర్చబడాలి, మన శరీరంలో నెరవేర్చబడాలి. మనకు కావాల్సినవి పొందుకోవాలి అంటే మన యొక్క ప్రవర్తన ఏ రీతిగా ఉంటుంది? దేవునికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఋతువు వలె జీవిస్తున్నామా? మన ప్రవర్తన అంతటా ఏదో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటున్నామా, లేదా ఎవరికి వారు వ్యక్తిగతంగా మనం ప్రశ్న వేసుకోవాలి. మన జీవితంలో మనం నడిచే నడవను బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. అలాగే లోతు భార్య నడవలేక తను తన బిడ్డలు కూడా దేవునికి అవిధేయులుగా మార్చబడ్డాడు. ఇది మన కుటుంబం అలాగ ఉండకుండా ఋతు వలె అభివృద్ధిలోకి ప్రవేశించు తరతరాలు కూడా మన యొక్క సాక్ష్యాన్ని గురించి అనేక మంది చెప్పుకునేలాగున ఉండేలాగున మనమందరం కూడా మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభువు దీవించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరొక వాక్యాన్ని మనం నేర్చుకోవటానికి దేవుడు మనందరికీ సమయాన్ని కలగజేశాడు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు. ఈ వాక్యములో ఉన్న భావాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. పోరాటం. ఈరోజు వాక్యాంశం ఏమిటంటే పోరాటము. మానవ జీవితంలో పుట్టింది మొదలుకొని పోరాటం ప్రారంభమవుద్ది. ఎప్పటి వరకు ప్రారంభమవుద్ది అని మనం చూసుకుంటే మనము ఈ భూలోకంలో విడిచిపోయేంతవరకు పోరాటంలోనే ఉంటాం. యాకోబు గమనించాడు, యాకోబు గుర్తించాడు. చాలామంది గుర్తించలేకపోతున్నాం. బైబిలు మనం గుర్తించడం కోసమే దేవుడు కొన్ని మాటలు సేవకుల చేత లేక బైబిల్ చదువుతున్న వారికి అనేకమైన విషయాలు ప్రేరేపిస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. అందుకని యాకోబు గమనించాడు కాబట్టి ఆయనకు అర్థమైంది. యుద్ధములు పోరాటములు
మీలో దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవాల్లో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా. అవయవాల్లో పోరాటం జరుగుతున్నది. భోగేచ్ఛలు ఉన్నాయట అవయవాల్లో. పోరాటం అంటే భోగేచ్ఛలు నెరవేర్చుకోవటానికే పోరాటం చేస్తున్నాం, యుద్ధాలు చేస్తున్నాం. దేశానికి యుద్ధాలు. కుటుంబంలో సహోదరులకి పోరాటాలు, భార్యాభర్తలకి పోరాటాలు, తల్లిదండ్రులకు పిల్లలకు పోరాటాలు, సంఘములో సంఘానికి సాతానికి పోరాటం, మంచి దేవుడికి చెడ్డ దేవుడికి పోరాటం. ఇలా పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాల్లో కొంతమంది ఓడిపోతూ ఉంటారు, కొంతమంది నిలబడుతూ ఉంటారు, కొంతమంది ఈ పోరాటంలో విజయం పొంది జయశీలు అవుతూ ఉంటారు. మానవాత్తులైనప్పుడు కూడా యాకోబు రాసిన పరిస్థితులను బట్టి ఈ భోగేచ్ఛలు అనే పరిస్థితి చూస్తే, ఈ భోగేచ్ఛలు అంటే నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకునే పోరాటం అన్నమాట. నీకు ఒకటి కావాలి, అది దేవునికి, బైబిల్కి, అలాగే నీ మంచితనానికి విరుద్ధమైనప్పుడు కూడా అది నీకు కావాలి. అదే నీ పోరాటం. నీ పోరాటంలో, ఎలాంటి పోరాటంలో ఎప్పుడు చూసినా నీవు ఓడిపోతూనే ఉంటావు. గెలిచాను అనుకుంటావు కానీ ఓడిపోతూనే ఉంటావు. ఈ పోరాటంలో నీకు ధనం వచ్చిందనుకో, బలం వచ్చిందనుకో, ఆరోగ్యం వచ్చిందనుకో, మనశ్శాంతి ఉండదు. ఓడిపోయినట్టే, ఓటమి చూసినట్టే. అందుకని ప్రతి ఒక్కరు గమనించండి. యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభుని వెంబడించండి. ఆయన అవయవాల్లో పోరాటం లేదు. పోరాటం ఉండా మన కోసమే పోరాటం చేసి జయించాడు. జయించిన యేసయ్య మనకు తోడుగా ఉంటే మన పోరాటం కూడా జయం పొందుద్ది. ఇక్కడ ఈ పోరాటాలు చేసి భోగేచ్ఛల్లో ఉన్న అవయవాల్లో ఉన్న భోగేచ్ఛలను నెరవేర్చుకోవటానికి పోరాటం చేసి వీరు దేవుణ్ణి ఏదడిగినా పొందలేకపోయారట. ఏదడిగినది చెడ్డ విషయాలకు ఉపయోగించడానికి అడుగుతూ ఉన్నారట. నీవు నేను నమ్మని వారు యేసు ప్రభుని వెంబడిస్తే నీ పోరాటంలో జయము విజయం. నమ్మిన వారు ఈ పోరాటంలో తగ్గించుకుని దేవుడు ఉద్దేశాన్ని నెరవేర్స్తే, యేసు ప్రభు ఎలాంటి పోరాటం చేశాడో ఆ పోరాటం చేస్తే మనకు జయం కలుగుద్ది. ఆకలి పోరాటం, ఆస్తుల పోరాటం, అభివృద్ధి అవ్వాలని పోరాటం, వారిని కూల్చి వీరు అభివృద్ధి అవ్వాలనే పోరాటం, లేక ఎవరినో పాడు చేసి వీళ్ళు మంచి స్థితిలోకి వెళ్ళాలని పోరాటం. ఈ పోరాటాలన్నీ బైబిల్కి దేవునికి విరుద్ధమైన పోరాటాలు పోరాడుతూ ఉన్నాం. ఒకసారి గమనించండి. గమనించినట్లయితే ఈ పోరాటాలు ఎందుకు, అసలు దేని కొరకు? మనము ఈ భూలోకములో ఏది అడిగినా దేవుడు దాన్ని చేస్తాడు. నీకు ఆ అనుభవం దొరకలేదనుకుంటా, ఇంకా దొరికినట్లుగా ప్రార్థించు. ఏది అడిగితే చేస్తాడు, చేస్తున్నాడు. భక్తులకు చేశాడు బైబిల్ చరిత్రలో, విశ్వాసులకు చేశాడు బైబిల్ చరిత్రలో, మాకు చేస్తున్నాడు దేవుడు. ఏది కావాలంటే అది. నీకు ఫలాంది ఇవ్వబోతున్నాను, ఫలాంది ఇస్తాను.
అడుగుతున్నాం సంఘంలో మాకు ఇది కొదువుగా ఉందని. నేను భోగేచ్ఛల నిమిత్తం అడగటలేదు, ఆయన కోసం, ఆయన సంఘం కోసం, అనేకమైన ఆత్మలను రక్షించడం కోసం అడుగుతున్నాం. అందుకని ఆయన ఇస్తున్నాడు. నువ్వు భోగేచ్ఛలు నెరవేర్చుకోవటానికి అడుగుతున్నావు అనుకుంటా, నీకు దేవుడు ఇవ్వలేకపోతున్నాడు, పొందలేకపోతున్నావు. నువ్వు ఇష్టం లేదు. అందుకని ఈరోజు గమనించి నీ పోరాటం ఏంటి, యేసు ప్రభు పోరాటంలోనికి, ఆ జీన్సులోనికి నువ్వు రా. వచ్చి నీ పోరాటము మంచిదిగా ఉండాలి. నీ ఉద్దేశంలో, నీ భోగేచ్ఛలో, నీ కోరికలో, నీ ఆశలో, నీ ఆలోచనలో చెడ్డవన్నీ నెరవేర్చుకునేటట్లుగా ఉండనే కూడదు. అలాగూ నెరవేర్చుకున్నావనుకో, ఈ తరములో నువ్వు వెళ్ళిపోయినా నెక్స్ట్ తరములో అది నీ బిడ్డలకు ఇబ్బందికరంగా మార్చబడుతూ ఉంటుంది. అందుకే అంటాడు, నీకోసం, నీ పిల్లల కోసం ప్రార్థన చెయ్యి, నా కోసం చేయక్కర్లేదు అంటాడు. మరి ఎంతమంది గమనించారో తెలియదు, కానీ ఈ పోరాటంలో మనకేమీ దొరకదు. పోరాటాలు చాలా రకరకాలుగా ఉన్నాయి. ఈ పోరాటాల గురించి కొంచెంగా మనము తెలుసుకుందాం. మరొక పోరాటం గురించి మనం చూద్దాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ విచిత్రమైన వాక్యం ఇది. మనము పోరాడుచున్నది ఎవరితోనట? అధికారులట. అధికారులతో ఎలా పోరాటం చేస్తాం మనము? వాళ్ళు చేసేది చెడు, నువ్వు చేసేది మంచి అనుకో, పోరాటమే అది. అధికారులతోనూ అంధకార సమూహముకు దురాత్మ సమూహములు ఉన్నాయంట. వాయుమండలములు ఉంటాయి. వాయుమండలములో ఉన్న వాటితో ప్రార్థన పోరాటం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రార్థన పోరాటం అందరికీ తెలుస్తలా, అర్థం కావట్లా. ఈ ప్రార్థన పోరాటంలోనికి రాలేకపోతున్నారు. నీవు మొదటగా ఏది కావాలని ప్రయత్నం చేసి ప్రారంభించినప్పుడు పోరాటం, నీ పోరాటంలో ఎంతమంది నీకు ఎదురుగా నిలబడ్డారనేది నీకు అర్థమవుద్ది, తెలుసు. నీ పోరాటంలో నువ్వు దురాత్మ సమూహంతో పోరాటం చేయాలి. అవి కనిపించే కాదు, అవి శరీరంతో ఉన్నాయి కాదు. అవి నీ వద్దకు వచ్చి నీవు నేను ముఖాముఖిగా పోరాటం చేద్దాం, యుద్ధం చేద్దాం రా అనేవి కాదు. వాటికి ఆకలి ఉండదు, వాటికి నిద్రతో పని లేదు, వాటికి అలసట అక్కర్లేదు, వాటికి వృధాప్యం లేదు. ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాయి. దానితో మట్టి మానవుడు పోరాటం చేయాలి. గెలుస్తాం. ఏం చేస్తే గెలుస్తాం? ఈ సమూహముతో ఏం చేస్తే గెలుస్తాం అంటే, నీవు బైబిల్ గ్రంథంలో 66 బుక్కులు ఉన్నాయి, నువ్వు అన్నిటిని త్రోసేస్తున్నావేమో. త్రోసేయొద్దు, ఇది నీ ఇష్టం కాదు. మీ తాతో మా తాతో రాసింది కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఇది కొట్టేసరి జరిగిపోయింది. చాలా జరగవలసిన గ్రంథాల్లో చాలా జరగవలసిన ఉన్నాయి. పాత నిబంధన కాలంలో రాయబడిన గ్రంథాల్లో చాలా ఉన్నాయి. ఆది కాండంలోనే ఉంది, భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. ఆ లేఖనం ఇంకా నెరవేరలా, నువ్వు కొట్టేస్తేట. అందుకని ఒకసారి వాక్యాన్ని పరిశీలన చేసి చక్కగా చదవాలి. ఏది కొట్టివేయబడింది, ఏది నెరవేర్చబడింది, ఏది ప్రవచనాత్మక సంబంధమైనది, ఏది నెరవేర్చాలి అనేది మనం ఒకసారి ఆలోచించేయాలి. దురాత్మ సమూహంతో పోరాటం చేయాలంటే 66 బుక్కుల్లో అనుభవం ఉంది. పాత నిబంధన గ్రంథంలో భక్తులు పర్సనాల్లో పోరాటం చేసి జయించిన స్థితి ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో భక్తులు పోరాటం చేశారు. వాళ్ళు కూడా, వాళ్ళు ఒక రకమైన పోరాటం.
వీళ్ళు ఒక రకమైన పోరాటం. అన్నిటికీ కర్త ఆయనే. ఏవేవి యాడ్ చేయాలి దీంట్లో, ఎలా పోరాటం చేయాలి. ఇక్కడ అంటాడు సమస్తము నెరవేర్చిన వారై ఉండాలి. వాయుమండలమున ఉన్న దురాత్మ సమూహముని మనం జయించాలి అంటే ఈ భూలోకములో ఇదిగో ఒక్కొక్క పత్రికలు ఒక్కొక్క రూల్ ఉంది. ఎన్నో పత్రికలు ఉన్నాయి, ఎన్నో పత్రికలు ఉన్నాయి. 64 బుక్కుల్లో అనుభవాన్ని నువ్వు పొందాలి. అది అయిపోయిందండి, నేను తీసేసానండి. మీ నాన్నో మీ తాతో నా తాతో మా నాన్న రాయలా, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. భూలోకములో సంఘం ఎత్తబడే అంతవరకు ఏ మంద ఏ అడుగుజాడలో నడిస్తే ఆ అడుగుజాడలో నడిపిస్తాడంతే. నీవు నడిచిన నడక నీకే తెలుసు. వేరొక నడక లేదంటానికి వీల్లేదు, అది కొట్టేసాడంటానికి వీల్లేదు. ఒకే మార్గం ఉన్నా అక్కడ 7 ప్రాంగణాలు ఉన్నాయి చేర్చబడటానికి. అందుకు వాయుమండలం ఉండ దురాత్మ సమూహముతో పోరాటం చేస్తున్నాం. బైబిల్ గ్రంథంలో రాయబడింది సత్యం, దాన్ని నెరవేర్చాలి. కుటుంబంలో ఎవరు అడ్డం వచ్చేది? సత్యం నెరవేరిస్తే నష్టపోతాం. కుటుంబంలో ఎవరు అడ్డం వస్తారు? బంధువులు అడ్డం వస్తారు, చాలామంది అడ్డం వస్తారు. విశ్వాసం అనే పోరాటం చేయాలి. మైమేరుపును తొడుక్కోవాలంట. మీరు కింద చదువుకోండి కావాలంటే, ఆ విషయాలన్నీ రాయబడి ఉంటాయి. మనము కనపడని దురాత్మలతో పోరాటం చేసి విజయులయ్యి తిరిగి రావాలి. యేసుప్రభు చేసింది అదే. మనుషులతో పోరాటం చేసి గెలుతం కాదు, దురాత్మ సమూహంతో పోరాటం చేసి పాతాళాన్ని జయించాడు. నీవు నేను ఈ దురాత్మ సమూహాన్ని జయించాలి అంటే అంధకార సంబంధమగు దురాత్మ సమూహముతో పోరాటం అంటే బైబిల్ గ్రంథంలో భక్తులు రాయబడిన ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకొని వాటన్నిటినీ నెరవేర్చాలి. పాపముందండి, పుణ్యం ఉంది, మేలుంది, సమాధానం ఉంది, యథార్థత ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, విశ్వాసం ఉంది. వీటన్నిటినీ చేపట్టి ఆత్మ ఖడ్గాన్ని ధరించాలంట. ప్రార్థన అనే ఆయుధం పట్టుకోవాలట. ప్రేమతో ప్రతి ఒక్కటి జయించుకుంటూ వెళ్ళాడు యేసుప్రభు వారు. ఈరోజు నీవు నేను పోరాటం ఎలా చేస్తున్నాం? నీ పోరాటం నిలకడైందేనా? నీ పోరాటం బలమైనదేనా? నీ పోరాటంలో విజయం కలుగుద్దా? ఆఖరికి అపజయం కలుగుద్దా? ఇక్కడ ఇతను పోరాటం చేసి అంధకార సమూహముని, దురాత్మ సమూహాన్ని జయించాడు. నీవెప్పుడన్నా దురాత్మ సమూహాన్ని జయించావా? తెలుసా అనుభవం? తెలవకపోతే నేర్చుకో. దురాత్మలు ఎలా జయించాలి? మనము కూడా ఆత్మనేత్రాలు తెరిచి అవి ఎక్కడుండేవో చూసి దాన్ని పిలవలసిన రీతిలో పిలిచి యేసు ప్రభు గైడ్ ఇస్తూ ఉంటే ఆ డైరెక్షన్తో మనం కూడా వాటి మీదకి వెళ్ళి యుద్ధం చేసి జయిస్తూ ఉంటాం. చాలామందికి మీలో కలల భావం తెలుసు, తెలవకపోవచ్చు. పెద్ద సర్పాన్ని చంపేసినట్టుగా, లేక కోతులు గుంపు వస్తే దాన్ని అగ్నితో వెంటబడి కొట్టినట్టుగా, లేక ఇంకా పక్షుల గుంపు వస్తే ఆ గద్దల గుంపు, వాటన్నిటినీ మనము కల్లో అంతెత్తు ఎగిరి వాటిని కొట్టి చంపేసినట్టుగా, లేదంటే అవి పారిపోయినట్లుగా, ఇవన్నీ దర్శనాలు వస్తూ ఉంటాయి కళలు. దీని భావాలు మీకు తెలకపోవచ్చు. ఈ పక్షులు కాపాడితే తీసుకొచ్చేసి బైబిల్ అంటగడతాడేంటి పాస్టర్ గారని మీకు అనవచ్చు, మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ దురాత్మ సమూహం అన్నాడు.
అవి ఎక్కడి నుంచి తిరిగితే ఆకాశ మండలంలో ఉండేవి. అవి కిందకి దిగాలి. ఆకాశ మండలానికి ఎగిరేది ఎవరు? పక్షులు. ఇలా చాలా భావాలు ఉన్నాయి బైబిల్లో. ఈ భావాలన్నీ నేర్చుకోవాలంటే నీవు ప్రార్థన పోరాటంలోనికి దిగి ఈ భూలోకంలో ఇప్పుడు చెప్పిన మాదిరిలోనికి వచ్చి వాటన్నిటిని కొనసాగించాలి. ఇది రెండవ పోరాటం. మరలా పోరాటం గురించి చూద్దాం. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. ఇక్కడ ఒక పోరాటం గురించి చెబుతున్నాడు పౌలు భక్తుడు. వేరొక నియమము నా అవయవాల్లో ఉన్నది. అది ఏ నియమము? పాపానికి నియమం ఉంది, యేసు ప్రభుకి నియమం ఉంది. పాపానికి ఒక నియమం ఉంది, పాపం చేస్తూ వెళ్ళాలి. రోజు మందు తాగే వ్యక్తి మందు తాగాలి, సిగరెట్ తాగే వ్యక్తి సిగరెట్ తాగాలి. లేదంటే ఏదో ప్రాబ్లం అవయవాల్లో ప్రాబ్లం అండి. రోజు మెడిసిన్ తీసుకునే వ్యక్తి మెడిసిన్ తీసుకోవాలి. నియమం, పాప నియమం అండి. ఏది ఈ పాప నియమంలో ఏది చేయకపోయినా అవయవాల్లో బలహీనత వస్తుంది అని చెబుతుంది సైన్స్ చెబుతుంది. అలాగే ఎరిగిన వ్యక్తులు చెబుతున్నారు, ఆ అనుభవం కలిగిన వారు చెబుతున్నారు. ఎందుకు అసలు ఆల్కహాల్ తీసుకుంటున్న వ్యక్తిని నువ్వు ఒకసారి ఆల్కహాల్ ఆఫ్ చేపించు, ఎంత ఇబ్బంది పడతాడో. ఒక అతను మా దగ్గరికి ప్రేయర్ చేసుకుంటా కానీ ఒక 10 days వచ్చాడు. నేను మారిపోయాను, నేను యేసు ప్రభువుని నమ్మాను, నేను ఇక ముందు ముట్టను అని ఆయన ఏదో బాధపడుకుంటూ వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన చేస్తున్నాం, అతను మాతో కూడా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్న సమయంలో ఏం జరిగింది అంటే, సాయంత్రం సమయం వచ్చేప్పటికి పగలంతా బాగుండేవాడు, మంచిగా తినేవాడు. రాత్రి వేళ సమయం వచ్చేప్పటికి సాయంత్రం సమయంలో కాళ్ళు చేతులు నొప్పులుగా ఉండి జ్వరం వచ్చేసింది. అవయవాల్లో బలహీనమైపోయి నరాలు బలహీనత వచ్చేసి జ్వరం వచ్చేసింది. అప్పుడు మేమేం చేసామంటే, మరి యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ముందు తాగకూడదు కదా, ఇప్పుడు ఏం చేయాలి? ట్యాబ్లెట్ తీసుకొచ్చి ట్యాబ్లెట్ వేసేసాడు. ఆ నొప్పుల ట్యాబ్లెట్లు, జ్వరం ట్యాబ్లెట్ వేసేసాం. అప్పుడు కొంచెం ఈయనకి నెమ్మది వచ్చేది. 10 రోజులు ఈ ప్రయత్నం చేసినా ఏమాత్రం కూడా పోలా. అతను నిదానంగా ఏం చేశాడు, ఇది పోయేదట్లేదయ్యా, నా బలమేం చాలతలేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏమీ లేదు, నువ్వు విశ్వాసంతో పోరాటం చేసి బలంగా ప్రార్థన చేయవయ్యా, మళ్ళీ నువ్వేదో మందు పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకుంటా, అక్కర్లా, చేయి ప్రార్థన అని రాత్రి పగలు ప్రార్థన చేయించాం. దేవుడు దయ చూపించి నెమ్మది పొంది అతను ఆ అలవాటును మానుకోవటానికి టైం పట్టింది. అలాగే పాపము నియమం అంట, అది అవయవాల్లో ఉంటుందంట, ధర్మశాస్త్రమందు పోరాటం చేస్తూ ఉంటుందంట. ధర్మశాస్త్రమందు పోరాటం మనస్సునందుండి ధర్మశాస్త్రముతో పోరాటము చేయుచున్నది. ధర్మశాస్త్రముతో పోరాటం. ధర్మశాస్త్రం ఎక్కడ ప్రారంభమవుద్దంటే భార్య బిడ్డలతో ప్రారంభమవుద్ది ఈ పోరాటం. భార్యకి భర్తగా నీవు ఉంటే, లేక భార్యగా నువ్వు ఉంటే, లేక బిడ్డలుగా నీవు ఉంటే, తల్లిదండ్రులుగా నీవు ఉంటే పోరాటం ఇక్కడ ప్రారంభమవుద్ది. ఏంటి ఆ పోరాటం? ఎవరు ధర్మాన్ని వారిని నెరవేర్చాలి. నేను నెరవేర్చనంటది భార్య, నెరవేర్చాలంటాడు భర్త ధర్మాన్ని భర్త నెరవేర్చాలి. ఆమెకేమేం కావాలో తీసుకురావాలి. నెరవేర్చనంటాడు. ఇప్పుడు ఎంతమంది లేరు శాపగ్రస్తులై తాగి పగలంతా కష్టపడి రాత్రికాల సమయంలో
ఇంటికి డబ్బులు తీసుకురాకుండా ఏవేవో కోరికలు నెరవేర్చుకుని వస్తున్నారు. బాధ్యత లేదండి. అందుకని అంటాడు, భర్త ఎప్పుడైతే చనిపోతాడో విడుదల పొందుద్దని, భార్య ఎప్పుడైతే చచ్చిపోద్దో విడుదల పొందుద్దని. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఈ ధర్మాన్ని తప్పితే పిల్లలు కూడా ఆ ధర్మాన్ని దాటిపోతుంది. ఇదే పోరాటం కుటుంబాల్లో, సంఘాల్లో కూడా పోరాటం ఇదే, వ్యక్తి జీవితంలో పోరాటం అదే. ఈ పోరాటాన్ని గమనించిన వాళ్ళు లేరు, గ్రహించిన వారు లేరు. ఈ పోరాటంలో జయించిన వారు అరుదుగా ఉన్నారు. జయించారు చాలామంది. అందుకని జయించిన వారిని తండ్రి ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. ఇవన్నీ పోరాటాలు ఎదురవుతాయి. పోరాటాలు ఎదురవ్వకుండా వస్తాయి. నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి నమ్మక్కర్లేదు. నమ్మకపోయినా పోరాటం ఎదురవుద్ది, నమ్మినా ఎదురవుద్ది. నమ్మితే యేసు ప్రభు తోడుగా ఉంటాడు నీకు సహాయంగా. నమ్మకపోతే నువ్వు ఒక్కడవే ఒంటరి పోరాటం చేయాలి. నమ్మకపోతే నీకు సాతాను తోడుగా ఉండి నిన్నెప్పుడు పైలోకానికి పంపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ పోరాటాల్లో నిలిచిపోతున్నాం. ఈ పోరాటంలో కుటుంబాల్లో ఓడిపోతున్నాం. ఈ పోరాటంలో ప్రతి ఒక్క వ్యక్తి కుటుంబంలో సమాధానముతో, సంతోషముతో, ఆనందముతో ఆయన్ని స్తుతించి ఆరాధించి తరతరాలు అలాగూ సంతోషముతో గడిపిన వ్యక్తులు ఎవరైనా బైబిల్ చరిత్రలో కానీ లేక కుటుంబ చరిత్రలో కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా సరే చెప్పచ్చు. పాస్టర్స్ వారి పిల్లలు, లేక బైబిల్ గ్రంథంలో ప్రవక్తలు వారి పిల్లలు ఉన్నారా? అబ్రహాంకి పిల్లలు కలిగారు, పోరాటం ప్రారంభమైంది. ఇసాకుకు పిల్లలు కలిగారు, పోరాటం ప్రారంభమైంది. యాకోబుకి పిల్లలు కలిగారు, పోరాటం ప్రారంభమైంది. ఏ చరిత్ర తీసుకొస్తావు నువ్వు? నీ కుటుంబంలో పోరాటం లేదనుకుంటున్నావా? నీ కుమారుడికి వివాహం కానంతకాలం బాగా పర్వాలేదు, వివాహం అయిన తర్వాత పోరాటం. ఈ పోరాటాలు జయించడానికి మనస్సుని స్వాధీనపరుచుకోవాలి. దానికి యేసు ప్రభు అక్కడే సమర్థుడు, ఇంకెవ్వరు లేరు. యేసుని నువ్వు వెంబడించి ఆయన చెప్పిన మాటని చేసినట్లయితే నువ్వు ప్రశాంతమైన జీవితం కుటుంబంలో జీవిస్తావు. స్త్రీ అయినా, పురుషుడైనా, పిల్లలైనా, తల్లిదండ్రులైనా. గుర్తెరిగి ఈ పోరాటంలో నువ్వు జయం పొందడానికి యేసు వద్దకు రా. అశ్రద్ధ చేయకుండా ఈరోజు యేసు వద్దకు వచ్చి ఈ పోరాటంలో, ధర్మశాస్త్రం అంటే ఒక మూఢత్వం కలిగిన, నాకే అన్ని తెలిసిన ఒక నిశ్చయమం కలిగిన, ఇది ఒక నీతి లాంటిది అని, కానీ నీతి కాదు. వీడికి తెలిసినది వీడు చేసుకుంటా పోతాడు. అది కరెక్ట్ కాకపోయినా సరే ఇది పోరాటం. ధర్మశాస్త్ర పోరాటం అంటే అరే కరెక్ట్ కాదు కదా, ఎందుకు చేస్తాడని ఎవరన్నా చెప్పినా, ఈ మతం ఎత్తి మతం, యోధా మతంలో ఎత్తు మతం అన్నమాట. యూదులే పరలోక రాజ్యం వెళ్ళేది, ఇంకెవ్వడికి అవకాశం ఇవ్వలే యేసు ప్రభు అని ఫీలింగ్ వాళ్ళది. ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తని వేరే వాళ్ళకి కూడా అవకాశం ఉందని ఆలోచన వీళ్ళకి కలగదనమాట. ఇది ఒక మతం. అందుకని ఆ మత పిచ్చిలోనికి, మత గర్వంలోనికి వెళ్ళకూడదు. ఏ మనిషి నువ్వు అందరినీ చక్కగా జాగ్రత్తగా సమానంగా చూసే మనసు నీకు కావాలి. అలాంటి మనసును మనం తెచ్చుకుందాం, పోరాటంలో విజయం పొందుదాం. మరొక వాక్యం చూద్దాం. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. చూసారా? పాపం ఉందట ప్రతి మనిషి దగ్గర, మనకు తెలియకుండానే మనలో ఉంటుంది. పాపముతో పోరాడే విషయంలో నివెంకను దాన్ని రక్తము కారినంతగా ఎదిరించలేదంట. శోధన వచ్చిందండి, బాధ వచ్చిందండి, సమస్య వచ్చిందండి అని అంటాం మనం. రక్తాలు కారిపోవాలట, అంతగా ఎదిరించాలట పాపాన్ని. వాళ్ళు భక్తులు అవుతారని, వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారని యేసుప్రభు వారు
రక్తము కారినంతగా ఎదిరించాడు. పౌలు భక్తుడు రక్తం కారినంతగా ఎదిరించాడు. శిష్యులు 12 మంది ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తి దూరం అయిపోయినప్పటికి కూడా 11 మంది వ్యక్తులు ఉన్నారు రక్తము కారినంతగా. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చిత్రహింసలు చేసి చంపారు. పేతురుని తల్లకిందులుగా సిలివేసి చంపారు. ఆంద్రేయ, పేతురుకు తమ్ముడు ఆంద్రేయ, ఆయనైతే ప్రాణంతో ఉండగానే చర్మం ఒలిసేశారు. ఇలాగూ ఒక్కొక్కరిని, ఆఖరి ప్రవక్త అయిన యోహానుని చిత్రహింసలు చేశారు. ఒక పెట్టెలో పెట్టి దీపం దానిపైన పెట్టి వదిలేశాడు. దివిలోకి వెళ్ళిపోయింది. సలసల కాగుతున్న నూనెలో పడేశాడు. చనిపోలేదు. పోరాటం పాపం విషయంలో మీరింకను రక్తము కారునంతగా, ఇది చిన్న చిన్న విషయాలు వస్తే మనము ఇదే మేము పోరాటం చేస్తున్నాం, ఎంతో అలసిపోయాం అని ఆలోచన చేస్తున్నాను. నువ్వు ఆలోచన చేస్తున్నావు. నీకు శ్రమ వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు యేసు ప్రభుని తలుసుకోవాలంట. ఆయన ఎంత బాధపడ్డాడు, ఎంత కష్టపడ్డారు శిష్యులు. దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు వచ్చిన కష్టాన్ని వెంటనే నువ్వు నీ మైండ్లో నుండి తీసేయచ్చు. పాపం ఉందంట, దాన్ని ఎదిరించాలంట. ఎలా ఎదిరించాలంటే అన్ని రకాలుగా ఎదిరించాలి. దీన్ని జయిస్తేనే నువ్వు ఒక మంచి పోరాటం పోరాడినట్టు, కానీ దీన్ని జయించకపోతే నువ్వు పోరాడినట్టు కాదు. ఇవాళ సువార్త ప్రకటన చాలామంది చేస్తున్నారు, దీన్ని ఎదిరించలేకపోతున్నారు. ఈరోజు సంఘంలోకి చాలామంది వస్తున్నారు, దీన్ని ఎదిరించలేకపోతున్నారు. ఈరోజు విశ్వాసంతో దేవుణ్ణి వెంబడించేవారు అనేకమైన మందలు ఉన్నాయి, కానీ దీన్ని ఎదిరించలేకపోతున్నారు. గ్రహించాలి దీన్ని ఎలా ఎదిరించాలి, ఎలా దీన్ని ఎదిరించి మనం నిలబడగలాలి. నీ ప్రాణముతో సహా నీది కాదని ఉద్దేశిస్తేనే దాన్ని ఎదిరించే శక్తి నీకు వస్తుంది. ఎవరికొందా శక్తి? ఎవరికొందండి? నాకు నీకు ఎవరికీ లేదు. మనకు జ్వరం వస్తే కరోనా వచ్చేసిందని కంగారు తేలిపెట్టి టెస్టింగ్లు చేసుకొచ్చేస్తున్నాం. నిజమండి. నాకు 58 సంవత్సరాల వయసు. సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు 2 రోజులు వస్తూ ఉంటుంది జ్వరం అప్పుడప్పుడు. ఈ సంవత్సరంలో సుమారు ఒక 10 డేస్, సుమారు 10 డేస్ పైనే ప్రతిరోజు జ్వరము, ఉదయకాలము సాయంకాలము, ఉదయకాలము సాయంకాలము వస్తూ ఉండేది. నేను ప్రార్థించా, నాకు ఒక వాగ్దానం ఉంది. ఏమిటి ఆ వాగ్దానం అంటే, మరియు ఈ భూలోకములో శోధన కాలములో, భూలోక రాజులందరికీ వచ్చే శోధన కాలంలో నేనును నిన్ను కాపాడేదని వాగ్దానం ఉంది. ఆ వాగ్దానాన్ని రాసుకుని ఎత్తిపెట్టి ప్రార్థన చేశా. శోధన కాలం వచ్చింది. ప్రపంచం అంతా పోరాటం చేస్తుంది. మనిషిని మృత్యువుగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. మృత్యుదేవత వచ్చింది, సావు వచ్చింది, ఈ మనిషి ద్వారా మనకి సావు వస్తుందని ప్రతి ఒక్కరూ ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సంబంధాలు లేకుండా ఉంటున్నాయి. నాకు వచ్చింది మరి జ్వరం. నేను ఆ చిన్నపిల్లల్ని రానిస్తలా. నాకు జ్వరం వచ్చింది. అయితే ఒక యంత్రం చూపించి యంత్రాన్ని ఫాలో అవ్వు అని వచ్చింది. అంటే వెళ్ళి చెకప్ చేయించుకోవాలని. నేను చెకప్ చేయించుకోను. తగ్గించాలనుకుంటే తగ్గించు, వద్దనుకుంటే లాక్కెళ్ళిపో. నాకు ఎక్కర్లేదండి. ఇదే ప్రార్థన, నా ప్రార్థన. మంచం మీద పడుకోవటం, ఈ బాధపడుకుంటూ ప్రార్థన చేస్తాం. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది.
ఎక్కడికి వెళ్ళలేదు, నేనేం చేయలేదు. ఎక్కడికి వెళ్ళలేదండి, ఏం చేయలేదండి. ఏదో ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ ఏదో ఇచ్చారు మా పిల్లలు, దాన్నే పొద్దున్నే ఒక చిన్న సగం, సాయంత్రం చిన్న సగం, దాన్నే ఉపయోగించేది. అది ఒళ్ళు నొప్పులు లాంటి, అంతే. అలాగూ పోరాటంలో భయం, ఎవరికైనా భయమే. ప్రతి ఒక్కరు గమనించండి, పాపం విషయంలో దాన్ని ఎదిరించడానికి రక్తము కారినంతగా పోరాటం చేయలేదని అంటున్నాడు. దాన్ని చూసుకోవాలి. మరొక మాట చదువుకుని మనం ముగిద్దాం. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. చూసారా, మంచి పోరాటం అంటే చెడ్డ పోరాటాలు ఉన్నాయి. మంచి పోరాటం అని అంటే విశ్వాసాన్ని కాపాడుకుని, మంచితనాన్ని కాపాడుకుని, అందరికీ మేలు చేస్తూ ఒక మంచి పాస్టర్ వలె ఉన్నాడు ఈయన సాక్ష్యం చెబుతున్నాడు. 18 సంవత్సరాలు ఈయన సర్వీస్. యేసు ప్రభుని వెంబడించి 18 సంవత్సరాలు ఈయన. 18 సంవత్సరంలో ఏ గడియ, ఏ గంట, ఏ పూట, ఏ రోజు, ఏ వారంలో చనిపోతాడో ఈయనకి తెలియదు. అలాంటి సమస్యలు ప్రతిదినము ఎదురవుతున్నాయి. ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర నుండి శిక్ష, రోమా ప్రభుత్వ అధికారుల దగ్గర నుండి శిక్షలు, అలాగే ఎన్నో రకాలైన దెబ్బలు తిని, ఈ ప్రయాణాల్లో కొన్ని దెబ్బలు, లేక సంఘాల్లో కొంతమంది మృగాల్లాగా తయారైపోతే వాళ్ళ మీద మళ్ళీ పోరాటం చేశారంట. నేను మృగములతో పోరాటం చేస్తున్నాను అంటాడు. మృగాల్లాంటి వ్యక్తులు ఉంటారు సంఘాల్లో. ఇవన్నిటినీ తప్పించుకుంటూ వీటన్నిటి మీద పోరాటం చేస్తూ మంచిని నెలకొల్పి దేవుడు ఆజ్ఞ మేరక మంచి పోరాటం చేశాడట. మంచి పోరాటం చేశాడంట. చెడ్డ పోరాటాలు కాదండి, దేనికోసమో కాదండి, ఎవరి కోసమో కాదండి. ఈ రోజున యవనస్తులైతే ఎవరినో ప్రేమిస్తున్నారు, పోరాటం అంటున్నారు, వారి కోసం చచ్చిపోతున్నారు. నిజమని కామన్ అయిపోయింది. ప్రేమించు, మంచోళ్ళేనా, వివాహం చేసుకుంటావా, తల్లిదండ్రుల ఉద్దేశ ప్రకారం చేసుకో. అలా చేసుకోలేదనుకో బాధపడాలి. తెలియని వారందరూ అలా బాధపడుతున్నారు. వారు నీకు పాఠాలు నేర్పిస్తున్నారు. వారిని చూడు. ప్రేమించే వారందరూ వారిని చూడండి. ప్రేమించిన తర్వాత, వివాహమైన తర్వాత వారి జీవితాలు ఎలా ఉండేవో ఒకసారి చూడండి. విడిపోయారా, చెడిపోయారా, బాధపడుతున్నారా, లేక మంచిగా ఉండారా? కొద్ది రోజులే అర్థం చేసుకున్నట్టుగా ఉంటారు. ఆ తర్వాత ఈ భోగేచ్ఛలు పోరాటం ప్రారంభమవుద్ది. మంచి పోరాటం ఉండదు వాళ్ళ దగ్గర. ఇలాంటి పోరాటాల్లో మంచి పోరాటం పోరాడాలి. నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. పోరాటాల్లో విశ్వాసం కాపాడుకోవాలి. నా జీవితంలో విశ్వాసం సడలిపోయే పరిస్థితులు ఎన్నో జరిగినాయి. ఎంత కూడా సడలిపోలేదు. ఎందుకంటే నేను డిపెండ్ అయిపోయింది ఒక్కటే. నేను చనిపోతాను అనుకున్నాను. నా ప్రాణాన్ని యేసు ప్రభువు కాపాడాడు. డాక్టర్స్ అన్నారు 4 సంవత్సరాల్లో చనిపోతాను అన్నారు. నా ప్రాణాన్ని యేసు ప్రభువు కాపాడాడు. నేను ఒకటే నన్ను నిశ్చయించుకున్నాను, ఆయనతోనే, ఆయన సేవతోనే, ఆయన సేవలోనే నా ఊపిరి ఆగిపోవాలి. ఆయన ఆరోగ్యం ఇచ్చాడు, ఆయన కోసమే ఖర్చు పెడతా. నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నాను, పోరాటం ప్రారంభించాను. చాలా సందర్భాలు జరిగినాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాల్లో పోరాటాలు చెడ్డగా మారిపోతున్నాయి. విశ్వాస పోరాటం ఏంటి చెడ్డగా అంటే, కుటుంబంలో ఏదో జరిగిపోతుంది, ఎవరో చనిపోయారు, యేసు ప్రభు తప్పు అయిపోయాడు, యేసు ప్రభు నీకు నమ్మరు. ఇలాగండి, ఎవరు చనిపోని, ఎవరు బ్రతకని, ఎవరు ఉండని, ఎవరు లేకపోని, ఏ వ్యాధులు రాని, ఏ బాధలు రాని, కరువు రాని, ఖడ్గం రాని, నీవు నీ పోరాటాన్ని మంచిగా ముగించాలి. అదే నీ విశ్వాసం. ఎలాంటి విశ్వాసానికి పునాది ఉందా నీ దగ్గర? లేదండి. తలనొప్పి తగ్గపోతే యేసుప్రభు తగ్గించలా, కాళ్ళు నొప్పులు తగ్గించకపోతే యేసుప్రభు లేడు.
సంఘంలో పాస్టర్ గారు ప్రార్థన చేయలేదు, అందుకే మాకు ఇలా జరగలేదని చాలా విశేషాల్లో నీ పోరాటం, నీ విశ్వాసం ఎలాంటిది చూసావా? సంఘంలో పాస్టర్ గారికి సంఘస్థులంతా ఆయన మాట విని డబ్బులు ఇకపోతే వీడి విశ్వాసం పోతుందండి. విశ్వాసం అంటే ఏంటి? ధనంతో పొత్తు పెట్టేది కాదు, నీ అవసరాలతో పొత్తు పెట్టేది కాదు, నీ ఆలోచనలు నెరవేర్చేది కాదు. విశ్వాసం అంటే పరలోక సంబంధమైంది. వాక్యాలు చదువుతాలేదు, పాస్టర్స్ చెప్పినా వింటలేదు, విన్నా ఈ విశ్వాసంలోనికి రాట్లా. ఈ పోరాటం మంచి పోరాటంలోనికి రాట్లా. నీ జీవితం పరుగు ఏ రోజు అలసట లేకుండా యేసు ప్రభు కోసం, విశ్వాసం కోసం మంచి పోరాటమును పోరాడాడంట. ఆయన పరుగు తుదముట్టించాడంట. నీవు నేను కూడా అలాగే పోరాడి మన పరుగుని విశ్వాసంతో తుదముట్టిద్దాం. యేసు ప్రభువు దగ్గర మంచి వ్యక్తుల వలె మనము జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి, నీకు స్తోత్రములు. ఈ చూపు ద్వారా ఈ వాక్యాన్ని విన్న అందరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. విశ్వాసాన్ని కాపాడుకునే పోరాటం ఒకటి ఉందని నేర్పించారు, నీకు వందనాలు. విన్నవారందరూ అపజయాలు దూరం చేసుకొని జయ జీవితం జీవించే భాగ్యం కలగచేయండి. మంచి పోరాటంలో నిలిచే శక్తివంతులుగా మరి తెచ్చండి. ఈ వాక్యాన్ని ఎంతమంది విన్నారో అందరినీ ఆశీర్వదించి ఆ శక్తి కలిగించే వ్యక్తుల వలె, భక్తుల వలె మార్చమని యేసు నామమునే అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.